సిపిఎస్ పథకంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు మొట్టమొదటిగా నా నమస్కారాలు. సెప్టెంబర్ 1 ఇది ఈ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా చరిత్రలో ఒక నల్ల రోజుగా, ఒక చీకటి రోజుగా మిగిలిపోయినటువంటి తేదీగా పరిగణించబడుతోంది. ఎందువల్లంటే ఈ సిపిఎస్ అనేటువంటి పెన్షన్ విధానం, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది సెప్టెంబర్ 1, 2004 నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. సరే, తొలుత ఇప్పుడు ఎందుకు సందర్భం వచ్చింది, ఎప్పుడో 2004లో ప్రారంభమైన పథకం గురించి అంటే, ఆ పథకం యొక్క యాడ్వర్స్ ఇంపాక్ట్ని, ఆ పథకంలో చేరినటువంటి ఉద్యోగులకి అర్థమయ్యి వాళ్ళు తెలుసుకునేటప్పటికీ, దాని యొక్క యాడ్వర్సిటీని వాళ్ళు తెలుసుకునేటప్పటికీ ఒక దశాబ్ద కాలం పట్టింది. 2004లో ప్రారంభించబడితే 2015లో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే పేరు మీద 581/2015 అని సొసైటీ